వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వైఎస్ నీడ అంటే వైఎస్ ఆత్మబంధువు అని చెప్పబడుకునే కేవీపీ రామచంద్రరావు షర్మిల వెంటే అడుగులు వేస్తూ వస్తున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెడతమే కాదు, పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కేవీపీ ఆమె వెనుకే ఉంటూ ఆ బాధ్యతలన్నీ కూడా దగ్గరుండి చూస్తూ వస్తున్నారు. ఇదే ఇక్కడ ఈ టాపిక్ అయితే మాత్రం నిజంగానే చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. అటు కేవీపీకి ఇటు వైఎస్కు ఉన్న రాజకీయ సంబంధాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా, రాజకీయాలకు అతీతంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది, ఆ బంధాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు మరోసారి కేవీపీ అంత సీరియస్గా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్న తీరు మాత్రం చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తోంది. గతంలో మనం చూసినట్లయితే అటు కేవీపీ కానీ ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇద్దరు కూడా సహాధ్యాయులే. ఆ స్థాయిలో అటు అయితే ఎక్స్టర్నల్గా ఎలా ఉన్నారో వాళ్ళిద్దరూ స్నేహపూర్వకంగా, బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ అదే సాన్నిహిత్యాన్ని కేవీపీతో కొనసాగిస్తూ వచ్చారు. వైఎస్ ఎక్కడుంటే అక్కడ కేవీపీ ఉంటూ వచ్చారు. కేవీపీతో ఆ ఫ్రెండ్షిప్ని అయితే లాంగ్ లాస్టింగ్గా వైఎస్ అంత ప్రయారిటీ ఇస్తూ వచ్చారనే చెప్పుకోవాలి. 2004 నుంచి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కేవీపీని అత్యంత సన్నిహిత నేతగా వైఎస్కు ఉంటూ వచ్చారు. అనేక కీలక విషయాలను కేవీపీని దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సో వైఎస్ ఆత్మ అంటూ, తన ఆత్మ కేవీపీ అంటూ కూడా వైఎస్ చాలాసార్లు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన స్నేహితుడిని ఆ స్థాయిలో గొప్పగా కీర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో మనం చూసినట్లయితే వైఎస్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల్లో కేవీపీ కూడా భాగస్వామ్యం ఉందంటూ ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ లాంటి పార్టీలు కేవీపీని టార్గెట్ చేసిన సందర్భం కూడా ఉంది. అయినా ఎక్కడా వైఎస్ కేవీపీని పక్కన పెట్టిన సిచ్యువేషన్ అయితే లేదు. అలాగనే ఆయన రాజకీయంగా ఇంపార్టెంట్ ఇవ్వని సందర్భం కూడా లేదు. ఈ ప్రతిపక్షాలు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నప్పటికీ కేవీపీ భుజాల మీద తుపాకీ పెట్టి తన్ను గాల్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైఎస్ మాత్రం ఆయన అదే స్థాయిలో గౌరవిస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్ తరపున ఆయనకు అత్యంత కీలకమైన రాజ్యసభ పదవిని కూడా వైఎస్ కట్టబెడడం జరిగింది. ఇక 2019లో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంతో దుర్మరణం పాలయ్యారు. అప్పట్లో కేవీపీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ను వీడి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు కేవీపీ కూడా జగన్ వెంట నడుస్తారనే ప్రచారం జరిగినా జగన్ మాత్రం కేవీపీకి తన వెంట నడిచేందుకు ఆస్కారం ఇవ్వలేదు. కేవీపీ పూర్తిగా సైలెంట్గా ఉండిపోయారు. ఇక కాంగ్రెస్ తరపునే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అటు సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఆయన సోలోగా ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అనేక రకాలుగా రాష్ట్రానికి చెందిన టీడీపీ హయాంలో కావచ్చు 2014 తర్వాత అనేక రకాలుగా ఆయన ప్రత్యేక హోదా మొదలుకొని విభజన హామీల మీద అయితే మాట్లాడుతూ వచ్చారనే చెప్పుకోవాలి. అలా ప్రత్యక్ష రాజకీయాలు అంత సీరియస్గా ఇన్వాల్వ్ కానప్పటికీ కూడా కేవీపీ ఎప్పుడూ కూడా ప్రజా సమస్యల మీద ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే వచ్చారు పూర్తి స్థాయిలో. అనేకసార్లు పోలవరం లాంటి ఇష్యూస్ మీద కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు జగన్మోహన్ రెడ్డి సర్కార్కి లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు విజయమ్మతోనే ఏదో ఒక సభలో వైఎస్కి సంస్మరణ సభల్లోనూ కనిపించడం తప్ప కేవీపీ అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి తరపున పోరాడిన సందర్భాలు అయితే లేవనే అనుకోవాలి. అలాంటి కేవీపీనే షర్మిలకు మెంటార్గా వ్యవహరిస్తున్నారన్న కొన్ని వాదనలు అయితే తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హడావిడి చేస్తున్న సమయంలో వినిపించాయి. అయినప్పటికీ ఎక్కడ కేవీపీ ఆ స్థాయిలో ఫోకస్ అయిన సందర్భం లేదు మీడియాలో. కానీ తీరా ఎప్పుడైతే తాను మాత్రం కాంగ్రెస్ సభ్యుడిగానే కొనసాగుతూ వస్తున్నారు, కాంగ్రెస్కోనే తన జీవితకాలం కాంగ్రెస్తోనే ఉంటానంటూ కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కేవీపీ ఈ రోజున షర్మిల పీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె వెన్నంటే ఉంటున్నారు. ఆమె ప్రతి స్పీచ్లోనే కాదు, ఆమె ప్రతి వ్యూహాల్లో కూడా కేవీపీ భాగస్వామ్యం అవుతూ వస్తున్నారు. ఇప్పుడు షర్మిలను కేవీపీ చూసిన వాళ్ళంతా కూడా ఆ రోజు వైఎస్ కేవీపీ జంటను గుర్తు తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈరోజు నిజంగానే వైఎస్కి నీడ అని ఎలా పేరు తెచ్చుకున్నారో ఆయన కేవీపీ ఈరోజు షర్మిలకి నీడగా ఆయన ఆ స్థాయిలో ఆమె వెంట ఉండే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. సో ఈరోజు షర్మిలకి టాప్ టు బాటం కాంగ్రెస్ తరపున వ్యూహాలన్నీ కూడా కేవీపీ లాంటి వాళ్ళ అండర్లోనే జరుగుతున్నాయని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి వైఎస్ అండ్ దెన్ కేవీపీ కాంబో ఎలా అయితే సక్సెస్ అయిందో అలాగే ఈ రోజున షర్మిల అండ్ కేవీపీ కాంబినేషన్ సక్సెస్ అవుతుందా అన్న అంశం మాత్రం ఈ రోజున రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.